సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచందన గారు, మా కమిషనర్ ఆఫ్ లేబర్ సత్పతి గారు, ఇంకా ఇతర అధికారులు, సీనియర్ కార్మిక నాయకులు, మినిమం వేజెస్ మెంబర్స్, ఇంకా కార్మిక సోదరులు, ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున మనము ఈ మేడే వేడుకలందరూ కూడా కలిసి వేడుకలలో పాల్గొందాం. మన శ్రమ్ శక్తి అవార్డ్స్ ఎవరైతే కార్మికుల హక్కుల కోసం కొట్లాడినారో వాళ్ళందరికీ కూడా అవార్డ్ సెరమనీలో మనం అందరం పాల్గొందామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చిన కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు కూర్చోండి బాబు, తర్వాత బాబు స్టాప్ డిస్ట్రిబ్యూషన్ బాబు, 5 minutes తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వారు వచ్చేది ఉండే, కానీ ఒక ఏదో లీగల్ కేసు ఢిల్లీ నుంచి అడ్వకేట్స్ వస్తున్నారని చెప్పి వారు మీరు మీ కార్యక్రమం చేసుకోమని చెప్పి వారు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పుడే అందరూ కూడా మన కార్మికుల హక్కుల గురించి, ఇంతకుముందు ఏదైతే లేబర్ లాస్ సరిగా లేకపోవడము, ఆ రోజులలో 16 గంటలు కార్మికులందరూ కూడా పనిచేయడము, మినిమం వేజెస్ లేకపోవడము, వెల్ఫేర్ పెన్షన్స్ లేకపోవడము, ఆ రోజులలో కార్మికులందరూ కూడా కష్టపడి ఒక విప్లవం లాగా కార్మికుల హక్కులు సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. అదే కొట్లాట, అదే ఏదైతే మనము ఈరోజు చూస్తున్నామో చట్టబద్ధంగా మినిమం వేజెస్ అయినా కానీ 8 గంటలు పనిచేయడం అన్నా కానీ ఓవర్ టైం, ఇవన్నీ కూడా కేవలం కార్మికులు మీ కొట్లాట వలన సాధించుకోవడం జరిగింది. సో అందు గురించి ప్రపంచవ్యాప్తంగా మనము ఈరోజు May 1 నాడు మే డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భమున ఇంతకుముందు చెప్పినట్టు ఆ రోజులలో మినిమం వేజెస్ ఉండకపోయేది, 5 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం మేనేజ్మెంట్స్తో స్ట్రైక్ మీద యూనియన్స్ వెళ్ళేది. కానీ మార్పులు చాలా వచ్చినాయి. ఇప్పుడు యజమాన్యాలు కూడా ముందుకు వస్తున్నారు, మా కార్మికులకు మేము సరిగా చూసుకునే అవసరం ఉన్నది, మేము మా కార్మికులకు మినిమం వేజెస్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా నడుస్తున్నాయి. ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది, మా నాన్నగారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ధర్నాలు, కన్సిలియేషన్ మీటింగ్స్ పెద్ద ఎత్తున అయ్యేటివి. కానీ లేబర్ మంత్రిగా అయిన తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి నాకు కేసెస్. అంటే మేనేజ్మెంట్స్ ప్రోయాక్టివ్నెస్ కూడా లేబర్ కార్మికుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరిగా పరిశీలించి అందరు మేనేజ్మెంట్ వర్కర్స్ ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తున్నారు. అది అవసరం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము 2047లో 3 trillion ఎకానమీ కావాలని చెప్పి ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. ఆ $3 trillion ఎకానమీ అచీవ్ చేయాలంటే మనము కార్మికులకు ఎక్కువ ట్రైనింగ్ చేయాలి, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకునే అవసరం ఉంది. అదే ఆలోచనతో మనకు ఇంతమంది కర్మాగారుల అవసరము, వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ చేయాలి అని చెప్పి 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన టాటాస్ వారితో ఒక ఒప్పందం చేసుకొని 4,000 కోట్ల రూపాయలతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ఈ సెంటర్స్ వలన 20,000 మంది యువకులు వారికి ఒక అవకాశం, మీరు మంచిగా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు ఇదే చెప్తా ఉంటారు, సార్ మాకు సరైన స్కిల్ వర్క్ ఫోర్స్ లేదు, మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పి అందరు మేనేజ్మెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇదే కోరుతుంటారు. సో మనకు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా వీళ్ళ ఎవరైతే యువకులు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకు 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వారు అక్కడ ఉండి మంచిగా చదువుకొని ఒక మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ బయటకు రావాలని చెప్పి ఈ ఆలోచనతో చేయడం జరుగుతుంది. సో కార్మికులు
దీంట్లో కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మన కార్మిక రంగంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఇతర వాళ్ళందరికీ కూడా వారి కుమారులకు దీంట్లో స్పెషల్ కేటగిరీగా అడ్మిషన్స్ కూడా తీసుకుపోతున్నాం. వారి అందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి. వారికి కూడా ఈ అడ్వాన్స్ ఈ ఎకనామిక్ గ్రోత్లో వారికి కూడా ఒక భాగ్యం ఉండాలని చెప్పి మన కార్మికుల పిల్లలకు కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇవి పెద్ద ఎత్తున, ఎందుకంటే దేశంలోనే ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లేవు. సో మేము కార్మిక రంగంలో వర్కర్స్కి, కార్మిక రంగానికి చెందిన స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్తో పాటు అగ్రికల్చర్ సెక్టర్లో కూడా, ఎందుకంటే అగ్రికల్చర్ వర్కర్ కూడా ఒక కార్మికుడే. సో వారికి కూడా ఒక కోర్సు దీంట్లో పెట్టి రైతులకు ఎట్లా ఉత్పత్తి ఎక్కువ చేయాలి అని చెప్పి కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము ఈ కోర్సెస్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది చెప్పినారు, టామ్కామ్ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మన టామ్కామ్లో 90 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో దీని వలన మన కార్మికులకు అందరికీ కూడా ఒక అవకాశం, బయట దేశాలలో వెళ్ళి వారికి కూడా ఉద్యోగం చేసుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నేను మొన్న జర్మనీ పోయినప్పుడు అక్కడ జర్మనీ వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పినారు, సార్ మా దగ్గర సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంతమందిని మంచి ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ చేస్తారో వారికి జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పించి మా దగ్గర పంపిస్తే మేము వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి అక్కడ. సో మన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించడానికి మన ఈ టామ్కామ్ సంస్థ ఈ ముందుకొచ్చి మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం అన్నమాట. ఎట్లా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించాలి, ఎట్లా జపానీస్ లాంగ్వేజ్ నేర్పించాలి. ఎందుకంటే ఆ ఉద్యోగ అవకాశాలు ఇంతమందికి బయట ఉద్యోగ అవకాశాలు కల్పించినారంటే మన వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ రిప్లేస్ చేస్తే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. అది ఆలోచనలో పెట్టుకొని మన బడ్జెట్లో కూడా 90 కోట్ల రూపాయలు కేవలం మన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ టామ్కామ్ ద్వారా ఈ నిర్ణయాలు మన లేబర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. తర్వాత మన కార్మికులకు ఇన్సూరెన్స్ స్కీము, కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ స్కీము మొన్న కూడా 6 లక్షలు ఉంటే 10 లక్షలు దాంట్లో చేయడం జరిగింది. ఇలాంటి వెల్ఫేర్ మెజర్స్ కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు వెళ్తుంది. మొన్న చాలామంది హమాలీ వర్కర్స్ వచ్చారు, సార్ మాకు కూడా ఒక సంస్థ పెట్టండి. మీరు ఎట్లయితే ఇప్పుడు గిగ్ వర్కర్స్కి మీరు సంస్థ ఒక చట్టం తీసుకొచ్చారు, ఈ గిగ్ వర్కర్స్ ద్వారా ఈ గిగ్ వర్కర్స్కి ఒక ఉపాధి భద్రత కల్పించడం, వారికి వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచనతోని అప్పుడు భారత్ జోడో యాత్రలో లేదు మనం గిగ్ వర్కర్స్కి ఎట్లన్నా మనం వారికి ఆదుకోవాలని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ అసెంబ్లీలో పాస్ చేసి నిన్ననే గవర్నర్ గారి కన్సెంట్ కూడా రావడం జరిగింది. నేను మీ అందరికీ గిగ్ వర్కర్స్ సంస్థ సలావుద్దీన్ ఇక్కడ ఉన్నాడు, చాలా మంది గిగ్ వర్కర్స్ వచ్చినారు. మీ అందరికీ ఈరోజే మా లేబర్ డిపార్ట్మెంట్ మా సెక్రటరీ గారితో కమిషనర్ లేబర్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే మన రూల్స్ ఏదైతే గిగ్ వర్కర్స్కి చేయాలో అది కూడా ఒక నెల లోపట్నే రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి మీకు ఏం స్కీమ్స్ రావాలో ఇవన్నీ కూడా ఒక 1 మంత్ 1.5 మంత్లో మీకు అనౌన్స్ చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇలాంటి చట్టాలు ఎంత ఏమన్నా కానీ కృష్ణారావు గారు చెప్పినట్టు ఇంకా చాలా ఉంది మన కార్మికులకు చేసేది. ఇది కేవలం ఒకటి చిన్న విషయం అన్నమాట. గిగ్ వర్కర్స్కి 4 లక్షల మందికి మన దగ్గర చాలా మంది హమాలీ వర్కర్స్ ఉన్నారు. నేను అదే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కోరుతున్నాను, ఇది ఇంకొక సమావేశము మన హమాలీ వర్కర్స్కి చేసి వారికి కూడా ఒక బోర్డు ఒక సెస్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా వెల్ఫేర్ మెజర్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది చాలా కష్టపడి ఈ హమాలీ వర్కర్స్ చేస్తుంటారు. అంటే ఏమన్నా లేబర్ డిపార్ట్మెంట్లో ఎట్లయితే గిగ్ వర్క్ చేసినామో హమాలీ వర్కర్స్ చేసినామో ఇతర రంగాలలో కూడా చేసే అవసరం ఉంది.
సో మా డిపార్ట్మెంట్ వాళ్ళు మేమందరం కూడా ఇదే ఆలోచిస్తున్నాము. మీరు కూడా కార్మిక రంగంలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి మీరు ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ మీ యూనియన్స్కి మీకు వర్కర్స్కి అందరినీ కలుపుకొని, ఎందుకంటే ఎప్పుడైతే ప్రొడక్టివిటీ మంచిగా ఉంటుందో కర్మాగారం మంచిగా నడుస్తుంది. నడిచినప్పుడే మన వర్కర్స్కి మంచి వేజెస్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఉంటుంది. సో మీరందరూ కూడా లీడర్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇంకేమన్నా మంచి విషయాలు మన కార్మిక రంగానికి లేబర్కి వెల్ఫేర్ మెజర్స్లో యాక్టివిటీస్ మనం యాక్టివేట్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్లీ మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము డెఫినెట్లీ దాంట్లో జోక్యం చేసుకొని ముందుకు వెళ్తామని చెప్తూ మళ్ళీ ఇంకో విషయం, చాలామంది మన కార్మిక రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సరైన ఈఎస్ఐ ఫెసిలిటీస్ కల్పించే అవసరం ఉంది. అది మా బాధ్యత, మా డిపార్ట్మెంట్ బాధ్యత. అందు గురించి ఇంకా కొత్త హాస్పిటల్స్ 100 బెడెడ్ హాస్పిటల్స్ 3 100 బెడెడ్ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఒకటి రామగుండంలో, ఇంకోటి ఎక్కడ విచ్ ఆర్ అదర్ 2 సెంటర్స్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దట్ నోట్. శంషాబాద్లో, రామగుండంలో, మహబూబ్ నగర్లో ఈ 2 శంషాబాద్ రామగుండంలో 100 బెడెడ్ హాస్పిటల్స్ 2 స్థాపిస్తున్నాము. మహబూబ్ నగర్లో 30 బెడెడ్ హాస్పిటల్స్. నేను అన్ని డిస్పెన్సరీస్లో కూడా మా డిపార్ట్మెంట్లో వారు చెప్తున్నారు, వర్కర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇప్పించే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మా డిపార్ట్మెంట్ ఉంది. దీంట్లో త్వరలోనే చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా బకాయిలు పెట్టినారు. ఇప్పుడు 43,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. సో దాని వలన కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను మొన్న బట్టి విక్రమార్కతో మాట్లాడి స్పెషల్ శాంక్షన్ తీసుకొని అన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఎక్కడైతే సెటప్స్ ఉన్నాయో ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఇన్ ఐసీయూ సంస్థ ఎక్కడైతే లింగంపల్లిలో కావాలో అక్కడ కూడా ఒక సంస్థ శాంక్షన్ కావడం జరిగింది. సో ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా ఇంకా బెటర్ చేయాలి, దీంట్లో ఇంకా ఎక్కువ జోక్యం తీసుకునే అవసరం ఉంది. సో మీ అందరికీ మళ్ళొకసారి నేను లేబర్ మినిస్టర్గా మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. డెఫినెట్లీ కార్మికులకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేయాలో, మీ హక్కులు కల్పించాలో దాంట్లో అందరం కూడా కలిసి ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరితో కోరుతూ, నేను ముగించే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసేది ఉంది. మీ అందరూ తెలుసు, మన పి జనార్దన్ రెడ్డి గారు ఒక పెద్ద కార్మిక నాయకుడు. వారు కార్మికుల గురించి చాలాసార్లు ధర్నాలు చేసి స్ట్రైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కూడా హక్కులు కల్పించడంలో జనార్దన్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. మొన్న విజయారెడ్డి గారు, రాములు నాయక్ గారు వాళ్ళిద్దరు కూడా వచ్చి, సార్ ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వారి పేరులో స్థాపించేది అవసరం ఉన్నదని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఇద్దరం చర్చించిన తర్వాత ఈ అవార్డుని కూడా ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరము ఏదైతే విధి విధానాలు ఈ అవార్డు గురించి చేయాలో ఈ సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం డెఫినెట్లీ మనం ఈ అవార్డు ఇస్తాం. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు 5 టైం ఎమ్మెల్యే, మీ అందరు తెలుసు. అప్పుడు పోతిరెడ్డిపాడు గురించి వారు గట్టిగా కొట్లాడటము, తర్వాత అప్పుడు తెలంగాణ సాధనలో కూడా వారు తెలంగాణ రావాలి అని చెప్పి చాలా ఆకాంక్ష ఉండే. సో ఇంత మంచి వ్యక్తికి మనం ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏదైతే అనౌన్స్ చేస్తున్నామో దీనివలన ఈ మంచి యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లైఫ్ టైం అవార్డు తీసుకున్న అవకాశం వచ్చే సంవత్సరం డెఫినెట్లీ క్రియేట్ చేస్తాము. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా వచ్చారు, వారికి కూడా ఈరోజు అవార్డు ఇవ్వబోతున్నాము. సో వన్స్ అగైన్ నేను మా డిపార్ట్మెంట్ తరఫున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంకొక డిమాండ్ వస్తుంది, అన్ని చోట్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టాలని చెప్పి డిమాండ్ వస్తుంది. సో వన్ బై వన్ అన్నీ కూడా ఫస్ట్ ఉన్న సంస్థలు మంచిగా నడిపించే అవసరం ఉంది.
ఎక్కడైతే అవసరమో అక్కడ ఎక్స్ట్రా కెపాసిటీ బెడ్స్ కూడా పెట్టేది అవసరం ఉంది. సో ఈ కార్యాచరణ తీసుకున్న తర్వాత డెఫినెట్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆలోచించుకొని, ఎందుకంటే ఈఎస్ఐ కేంద్రంతో కూడా చర్చించాలి, వారి కార్పొరేషన్తో కూడా మాకు ఆ ఫండ్స్ అవసరము. సో వన్స్ అగైన్ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున కార్మికులు మన మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా చాలామంది అవార్డు తీసుకుంటున్నారు. సో మీ అందరికీ ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, మీరందరూ కూడా కార్మికుల గురించి ఎల్లప్పుడూ కూడా పనిచేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.